శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 20వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపయవ జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాతను ఉపాసించే సాధకునికి ఇతరుల బాధలను ఉపశమింపచేసే శక్తి కలుగుతుందని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. పంచదశాక్షరి మంత్రమందు తృతీయ కూటమిని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. ఆచార్యుల వారి భావన: ఓ జగన్మాత తల్లి, నీ చరణాది సర్వ అవయవముల నుండి ప్రసరించుచున్న కిరణముల సమూహము నుండి అమృతమును వర్షించుచున్న చంద్రకాంతి శిల్ప రమణీయమూర్తిగా నిన్ను ఏ సాధకుడు హృదయమున నిలుపుకొని ధ్యానించుచున్నాడో ఆ సాధకుడు పక్షులరాజైన గరుత్మంతుడు విషసర్పముల దురహంకారము అడిచినట్లు విషజ్వరములతో బాధపడేవారి బాధలను తమ చూపుల ద్వారా మాత్రమే తగ్గించి వీరికి సుఖమును హాయిని కలిగించుచున్నారు కదా. అంతరార్థమేమనగా, విషపూరితమైన మాయా ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ జగన్మాత కటాక్షం ద్వారా విష పరిణామాల బారి పడకుండా జీవించి తరించమని అటువంటి ఉపాసనను ఈ శ్లోక ధ్యానం ద్వారా జగన్మాత కటాక్షం పొందగలరని ఆచార్యులు వారు తెలియచేయుచున్నారు. ఈ శ్లోకము గారుడ ప్రయోగముగా చతుస్సతి యందు ఇట్లు చెప్పబడింది: షణ్మాస ధ్యాన యోగేన జాయతే గరుడోపమః. 6 మాసములు ధ్యాన యోగమును అనుష్ఠించినచో సాధకుడు గరుత్మంతునితో తుల్యుడగుచున్నాడు. దృశ్యా కర్షయతే లోకం దృష్ట్యైవ కురుతే వశం. తన దృష్టి చేతనే లోకములను ఆకర్షించుచున్నాడు. ఆ చూపుల వలననే లోకమును వశీకృతం చేసుకొంచున్నాడు. దృశ్యా సంక్షోభ ఏ నారీ దృష్ట్యైవ హరతే విషం. తన కంటి చూపులచే స్త్రీల మనసును కలత పెట్టుచున్నాడు. తన కంటి చూపు చేతని సర్పాది విషమును హరించుచున్నాడు. దృశ్య చాతుర్దికాదీంశ జ్వరాన్ నాశయతే క్షణాత్. తన చూపులచే 4 దినములకు ఒక పర్యాయము వచ్చు జ్వరము మొదలకు వాటిని వెంటనే క్షణములో పోగొట్టే శక్తి కలవాడయ్యను. చంద్రకాంత శిలామూర్తిం చింతయిత్వా వినాశయేత్ తాపజ్వరాన శేషాంశ శీఘ్రం తాన్ఘ్య ఇవ పరః. గరుడ ధ్యాన యోగేన
స్మరణాన్నాశయే విషం. చంద్రకాంతి శిలామూర్తి వలె ధావళ్యమైన కాంతులు వెలార్చుచున్న శ్రీమాతను ధ్యానించిన వాడై తాపజ్వరములు అన్నింటినీ నిశ్శేషముగా శీఘ్రమే గరుత్మంతుని వలె నాశము చేయుచున్నాడు. గరుడ ధ్యాన యోగ ప్రభావము చేత కేవలము స్మరణము చేతనే విషమును నాశనం చేయుచున్నాడు. సర్పాణ దర్పం భుజంగముల దర్పమనగా క్రౌర్యం గరుత్మంతుని వలె సాధకుడు పోగొట్టును. హరదత్తాచార్యులు వారు ఇట్లు వివరించరు. మంత్రే గరుడ భావనయ గరుత్మాన్ అని చెప్పారు. దృష్టి చేతనే సర్పబాధితులను సుకులుగా చేయను. విషహరము జ్వరహరము చేయను. కాళిదాసు వారు అంబాస్తవమునందు ఏ భావయం చమృతవాహిభి రంసుజాలై ప్రాప్యాయమాన భువన అమృతేశ్వరీం త్వాం తే లంఘయంతి ననుమాతర లంఘనీయాం బ్రహ్మాదిభిః సురవరైరపి కాల కక్షాం అని వచించారు. అమ్మా, నీవు నా శిరమునందు నిలిచి చేతులతోనూ అమృతము చిలుకున్నట్లు ధ్యానించుట భవహరము. ఇందు భవదుఃఖ హరామృతేశ్వరి ధ్యాన విధిని కాళిదాసు వారు చెప్తున్నారు. విరించి పంచత్వ వ్రజాతి హరి రాప్నోతి వ్రజతి హరి రాప్నోతి విరతిం అనేది శ్లోకమున ఆచార్యులు వారు చెప్పినట్లుగా బ్రహ్మాది దేవ శ్రేష్ఠులు ఎల్లరూ మృత్యువును పొందుచున్నారు అనగా కాలమునకు వసులవుతురు అనగా భవకక్షను దాటలేని వారలే అయినను నిన్ను అమృతేశ్వరి గాయించి నీవు తన శిరస్సుపై చిలికెడు సుధా బిందువులచి తన 72,000 నాడులను ఆప్యాయతను అగుచున్నట్లు అనుభవించడి సాధకుడు మాత్రము మృత్యువును పొందుటలేదు, కాలమునకు వశము కావటలేదు అనగా అతనిది జన్మ మృత్యు రూప సంసార తాపము కలుగదని అతనికి జన్మ మృత్యు రూప సంసార తాపము కలుగదని మహాకవి కాళిదాసు భవశాంతికర ధ్యాన సాధనము చెప్పినారు. పంచదశాక్షర మంత్రము 3వ ఖండం నందు చంద్రేణ సా చ మనోభువాక క్షిత్యాల హృల్లేఖయా హ్రీ అని లోపాముద్రోపాసిత పంచదశి అయి ఉన్నది. శ్రీ పంచదశి స్తవమునందు 3వ ఖండము వరుసగా సా సంపత్కరాణి సకలేంద్రియ నందనాన్ని సామ్రాజ్యదాన నిరతాన్ని సరోరుహాక్షి త్వద్బంధనాన్ని దురితాహరణోద్యతాన్ని మామేవ మాతరనిశం కలయంతు మాణి క కల్పోప సంహృతిషు కల్పిత తాండవస్య దేవస్య ఖండపరసోః పరభైరవస్య పాశాంకుశై క్షవ
శరాసన పుష్పబాణ సా సాక్షిణి విజయతే తవ మూర్తి రేఖ. లా లగ్నం. లహ లగ్నం సదా భవతు మాత హృదం తవార్థం తేజః పరం బహుళ కుంకుమ పంకశోభిణం భాస్వత్ పంకశోణం భాస్వత్ కిరీటి అమృతాంశు కరావతంసం మధ్యే త్రికోణ నిలయం పరమామృతార్థం. హ్రీం హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం త్వన్నామ దుర్లభ ఇహ ఇహ త్రిపురే గృణంతి త్వత్తేజసః పరిణతం వియదాది భూతం సౌఖ్యం తనోతి సరసీరుహ సంపదార్యైః. విశుద్ధి పద్మమునకు 16 దళములు కలవు. వానిలో స్వరములు అన్నియు అమృతాకర్షిణి ఇంద్రాణి మొదలుకొని అక్షర అను దేవత వరకు 16 దేవతా స్వరూపములను పొంది ఒక్కొక్క దళమునందు ఒక్కొక్క దేవత చొప్పున ఆరాధింపబడి ఉన్నవి. ఈ విషయము స్వచ్ఛంద తంత్రమందు అనాహత చక్రమునకు పైన 16 అక్షరములు గల విశుద్ధ చక్రము కలదు. దాని కర్ణికనందు డాకినీదేవి కలదు. కర్ణిక యొక్క దళమునందు 16 స్వరరూపులను దేవతలు కలరు. వీరిలో మొదటి దేవత అమృత, చివరి దేవత అక్షర. విశుద్ధ చక్రమునకు పైన చంద్రబింబము కలదు. అందువలన పైన చెప్పిన శ్లోకములు మొత్తము తాత్పర్యం పంచదశాక్షరి మంత్ర 3వ ఖండమునందు సకల అనే బీజాక్షరములకు అమృతతత్వం కలిగి ఆ అమృతతత్వం సాధకుని చూపు ద్వారా ప్రసరించి సర్వ విషములను, సర్వ జ్వరములను, సర్వ రోగములను పోగొట్టును. ఈ శ్లోకంలో విషము జ్వరమునకు విరుగుడు అమృతం కదా. అందువలన ఆచార్యులు వారు శ్లోకం మంత్ర బీజములు, సాధన, జపం సాధకునికి అమృతత్వంగా లభించటం. ఎందుకంటే విశుద్ధి చక్రము వద్ద అమృతాది మహాశక్తి సమృత అని దానిపై 16 అమృత శక్తులతో చంద్రబింబంతో శ్రీమాత కొలువై ఉన్నది. చంద్రబింబ కిరణాలు తాపోపశమనాలు, అమృతధారలు అయి ఉన్నవి. అందువలన ఈ శ్లోక ఫలితం అమృత తత్వాన్ని తెలుపుచున్నది. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశిచేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాకా. నమః శివాయ చ నమః శివాయ. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.